నమస్తే మ్యామ్. నమస్తే. ఇప్పుడు మ్యామ్ జెనెటిక్‌గా గూడా ఈ బట్టతల ఒస్తుంది అంటారు గదా! సో, ముందుగానే వీళ్ళకి ఒస్తుంది అని చెప్పేసి ప్రికాషన్స్ తీసుకోవడానికి కానీ, తెలుసుకోవడానికి కానీ ఉంటుందా? యాక్చువల్లీ జెనెటిక్ టెస్ట్స్ అనేవి ఉంటాయి. హ్మ్. అంటే మీకు ఫ్యూచర్‌లో బట్టతల వస్తుందా హ్మ్. అనేది దాంట్లో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఓకే. చాలామంది ఎలా వస్తారంటే పిల్లలు 21, 22 ఇయర్స్ ఉన్నవాళ్ళు, మా ఫాదర్‌కి బట్టతల ఉంది. మేము టీవీలో చూస్తా ఉన్నాం జెనెటిక్‌గా బట్టతల వస్తది అని. నాకు కూడా వస్తదా? వాడికి ఆ స్ట్రెస్‌తో తొందరగా బట్టతల వస్తదనమాట. సో, ఓహ్! అలా కాకుండా అసలు వస్తదా? రాదా? ఆ! అనేది మనం ముందే జెనెటిక్ టెస్ట్‌లో తెలుసుకోవచ్చు. ఓకే. తర్వాత కొంతమందికేంటంటే మినాక్సిడిల్ ఇలాంటి అవును. లోషన్స్ మనం రాస్తాం కదా! సో, దానివల్ల ఉపయోగం ఉంటుందా? లేదా? అనేది గూడా మనం ముందే తెలుసుకోవచ్చు. సో, ఈ జీన్ టెస్ట్, జెనెటిక్ టెస్ట్‌లో ఏంటంటే బట్టతల వస్తుందా? రాదా? హ్మ్. తర్వాత మినాక్సిడిల్ పడుతుందా? పడదా? హెయిర్ రీగ్రో అయ్యే ఛాన్స్ ఉందా? లేదా? అనేది మనం ముందే తెలుసుకోవచ్చు. సో, ఈ టెస్ట్ ఏ ఏజ్ వాళ్ళు జేసుకోవచ్చు? ఎనీ ఏజ్ గ్రూప్. ఓకే. ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవచ్చు. ఆహ్, బేసిక్‌గా ఏంటి అంటే చిన్నవాళ్ళకి ఎక్కువ ఎంతూజియాజం ఉంటది గదా! నాకొస్తుందా లేదా అని వాళ్ళు చేసుకుంటారు. ఓకే. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు వారంలో పెళ్ళుంది. లేకపోతే అప్పటికప్పుడు నేను ఏదో ఫంక్షన్ ఉంది అటెండ్ అవ్వాలి. ఆహ్, స్కిన్ గ్లో రావాలి ఇలా అడుగుతుంటారు గదా! సో, ఎన్ని డేస్ ముందు స్టార్ట్ చేస్తే అంటే ఏదైనా ట్రీట్మెంట్ గానీ అకేషన్‌కి తగ్గట్టు ఎన్ని డేస్ ముందు స్టార్ట్ చేస్తే స్కిన్ కేర్ మంచిది? జనరల్‌గా వెడ్డింగ్ ముందు మా దగ్గరికి ఎక్కువగా వస్తా ఉంటారు. ఓకే. డాక్టర్ 10 డేస్‌లో పెళ్ళుంది. చాలా తెల్లగయిపోవాలి. లేదంటే 10 డేస్‌లో మ్యారేజ్ ఉంది. నాకు స్కిన్ అంతా చాలా బ్యూటిఫుల్‌గా అయిపోవాలి. ఇట్లా వస్తా ఉంటారు. సో, అట్‌లీస్ట్ మనం 3-6 మంత్స్ టైమ్ బిఫోర్ వెడ్డింగ్ పెట్టుకుంటే గనక మంచి ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 మంత్స్ ముందు డాక్టర్ దగ్గరికొచ్చారనుకోండి. ఫస్ట్ డైట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. వాటర్ ఇంటేక్ కానీ, డైట్ కానీ ఇంప్రూవ్ చేసుకోమని చెప్తాము. దాంతో పాటు ఇప్పుడు 6 మంత్స్ టైమ్ ఉంది అంటే లేజర్ హెయిర్ రిమూవల్ చేసుకోవచ్చు. కొంతమందికి అన్‌వాంటెడ్ హెయిర్ ఉంటది. ఇప్పుడు 10 డేస్ ముందొచ్చి హెయిర్ అంతా పోవాలి అంటే అవ్వదు కదా! కొన్ని నంబర్ ఆఫ్ సెషన్స్ అనేది తీసుకోవాల్సుంటుంది. సో, అప్పుడు 6 మంత్స్ ముందు వస్తే ఒక 6 సెషన్స్ అనేవి చేసుకోవచ్చు. మాక్సిమం హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. అండ్ దాంతో పాటు గ్లూటాథయోన్ ఇంజెక్షన్స్ కానీ, లేదంటే పిగ్మెంటేషన్ ఉంటే దాని ట్రీట్మెంట్స్ కానీ, పింపుల్స్ ఉంటే కొన్ని రకాల పీల్స్ కానీ, లేజర్స్ కానీ చేయడము అవుతుంది. ఇంకొకటి హెయిర్ లాస్. హెయిర్ లాస్ ఉన్నా గూడా మనకు 6 మంత్స్ టైమ్ ఉంటే మనం ట్రీట్మెంట్స్ చేసి, ఇవాల్యుయేట్ చేసి చేయడానికి టైమ్ ఉంటుంది. 10 రోజుల్లో జుట్టయితే వచ్చేయదు. 10 రోజుల్లో ఎక్స్‌ట్రీమ్ గ్లో కూడా రాదు. సో, మీకున్న స్కిన్‌ని మనం స్టడీ చేసి, దాన్ని ఇంకా బెటర్‌గా చేయాలి అంటే అట్‌లీస్ట్ 3-6 మంత్స్ టైమ్ ఉండాలి. ఓకే. ఈ స్కిన్ ఫెయిర్ కోసం గ్లూటథైన్ ఇంజెక్షన్స్ అంటున్నారు గదా! సో, ఇవి అందరికి అఫోర్డబులా? అండ్ పడతాయా అందరికి? పడకపోవడం అంటే ఏముండదు. గ్లూటాథయోన్ అనేది ఇట్స్ ఎ నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ అంతే. మన బాడీని డీటాక్స్ చేస్తూ ఉంటుందది. సో, అది అందరికీ పడుతుంది. అది ఎఫర్డబులా కాదా అంటే కొంచెం ఎక్స్‌పెన్సివే. బట్ మీకు ఏదైనా అకేషన్ ఉంది. మీ మ్యారేజ్ కానీ, ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది. లేదు మీరు యాక్టింగ్ చేస్తున్నారు. మీకు అవసరము. సో, అలాంటప్పుడు చేసుకోవచ్చు. బావుంటుంది. అండ్ నేచురల్‌గా గ్లూటథైన్ ఎందులో ఉంటుందండి? అంటే నేచురల్ ఫుడ్స్ ద్వారా మన స్కిన్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, సిట్రస్ ఫ్రూట్స్ అన్నిట్లో గూడా గ్లూటాథయోన్ హ్మ్. ఉంటుంది. కానీ ఎవ్రీడే అంత సిట్రస్ మనం తీసుకోం గదా! 1000 ఎంజీ ఆఫ్ సిట్రస్ తీసుకోం గదా! ఓకే. సో, ఈ గ్లూటాథయోన్ ఇచ్చేటప్పుడు మనము వైటమిన్ సి గూడా యాడ్ చేస్తాము. టు అబ్జార్బ్ మోర్ గ్లూటాథయోన్ అనేది. సో, అప్పుడు స్కిన్ బావుంటుంది. అండ్ జనరల్‌గా స్కిన్‌కి సంబంధించి ఇంకా అలర్జీస్, స్కిన్ డిసీజెస్ ఏముంటాయి? ఎక్కువగా ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ రెయినీ సీజన్ తీసుకున్నారనుకోండి, హ్మ్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. ఈ ఓకే. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే తామర ఇలా అంటారు గదా! సో, టీనియా ఇన్ఫెక్షన్స్ అంటారు. ఎక్కడైతే మనకు బాడీ ఫోల్డ్స్ ఉంటాయో, లేదు ఒబేస్‌గా ఉండి బాడీ ఫోల్డ్స్ ఉన్న దగ్గర స్వెట్ అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. వర్షంలో తడిచారనుకోండి, ఎక్కువ సేపు తడి అక్కడ ఆగిపోతూ ఉంటుంది. లైక్ అండర్ ఆర్మ్స్ కానీ, బిలో ద బ్రెస్ట్ కానీ, గ్రాయిన్స్‌లో కానీ. సో, అక్కడ ఫంగస్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వాల్‌కైనా సరే మనకి తేమ ఉందనుకోండి, ఫంగస్ గ్రో అవుతది గదా! యెస్. అలా బాడీలో గూడా ఎక్కువ సేపు వెట్ అనేది ఉంటే ఫంగస్ గ్రో అవుతది. హ్మ్. అలాంటప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవ్రీ డే వస్తూనే ఉంటారు ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌కి. ఓహ్! సో, ఇది కంటేజియస్ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి, వాళ్ళకొస్తే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ చేసుకోవాలి అండ్ లాంగ్ టర్మ్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జిమాస్ ఎక్కువగా ఉంటాయి. ఎగ్జిమాస్ అంటే డ్రై స్కిన్ వల్ల స్కిన్ ఇరిటేట్ అవ్వడము, ఇచ్చింగ్ చేయడము ఇట్లాంటివి కండిషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎటోపిక్ డర్మటైటిస్ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ డ్రై స్కిన్ కండిషన్స్ ఉంటాయి కదా, సీజన్ చేంజ్ అవ్వగానే వాళ్ళకి దురదలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు స్కిన్ ఎక్స్ట్రీమ్ డ్రై అయిపోవడం, పొట్టులాగా అయిపోవడము, చాలా ఇచ్చింగ్ చేయడము ఇట్లాంటి కండిషన్స్ కూడా వస్తాయి.